సంగారెడ్డి జిల్లా వ్యవసాయానికి, పచ్చని పొలాలకు, అమాయకపు పల్లెటూరి మనుషులకు పెట్టింది పేరు. అది ఆ జిల్లాలోని మల్లేపల్లి అనే ఒక చిన్న గ్రామం. పగలు పచ్చగా కనిపించే ఆ జొన్న చేలు రాత్రయితే ఒక భయంకరమైన అడవిలా మారిపోతాయి. ఆ పచ్చని పొలాల్లోనే ఒక నెత్తుటి కుట్రకు విత్తనం పడింది. అప్పుడు సమయం అర్ధరాత్రి 1 అవుతుంది. ఆ రోజు అమావాస్య కావడంతో అంతా చిమ్మ చీకటిగా ఉంది. అది మల్లేపల్లి గ్రామ శివార్లలో ఉన్న ఒక పెంకుటిల్లు. ఆ ఇంట్లో నుంచి ఎవరికీ అనుమానం రాకుండా, కొంచెం చప్పుడు కూడా కాకుండా ఇద్దరు వ్యక్తులు ఒక గోనె సంచిని మోసుకుంటూ పొలాల వైపు వెళ్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు మహిళ. ఆమె పేరు సుజాత. ఆమె వయసు 28 ఏళ్ళు. ఆమెకు ఆ పల్లెటూరు జీవితం అంటే అస్సలు నచ్చేది కాదు. సిటీలో లగ్జరీగా బతకాలని ఆశపడేది. ఆమె పక్కన ఉన్న మరో వ్యక్తి పేరు కిరణ్. అతని వయసు 32 ఏళ్ళు. అతను ఆ ఊరిలో ఆర్ఎంపీ డాక్టర్. ఊళ్ళో అందరికీ వైద్యం చేసేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఒక ప్రాణాన్ని తీసి ఆ శవాన్ని మోస్తున్నాడు. అయితే ఆ శవం ఎవరిదో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సుజాత, కిరణ్ ఆ గోనె సంచిలో మోసుకుంటూ వెళ్తున్న శవం మరెవరిదో కాదు, సుజాతను కట్టుకున్న భర్త, ఒక అమాయకపు రైతైన రాజేష్ది. సుజాతకు, కిరణ్కు గత ఏడాదిగా అక్రమ సంబంధం ఉంది. కిరణ్కు ఆ ఊరు వదిలేసి సిటీలో ఒక మంచి క్లినిక్ పెట్టుకోవాలని ఆశ ఉండేది. ఇక సుజాతకు కూడా ఆ పల్లెటూరు జీవితం నచ్చేది కాదు. మట్టి పిసుక్కునే మనుషుల మధ్య బతకడం ఇష్టం లేక సిటీలో బతకాలని ఆశపడేది. రాజేష్ పేరు మీద ఉన్న 10 ఎకరాల పొలం అమ్మేస్తే వచ్చే 2 కోట్లతో సిటీకి పారిపోవాలనేదే వాళ్ళ ప్లాన్. అందుకే ఒకరోజు రాత్రి రాజేష్ తాగే కల్లులో కిరణ్ అత్యంత ప్రమాదకరమైన మత్తుమందుని కలిపాడు. అది తాగిన రాజేష్ స్పృహ తప్పి పడిపోగానే సుజాత కళ్ళు గట్టిగా మూసుకుంది. అప్పుడు కిరణ్ మట్టి తవ్వడానికి వాడే ఒక ఇనుప పారతో రాజేష్ తల మీద బలంగా కొట్టి దారుణంగా చంపేశాడు. ఇప్పుడు ఆ శవాన్ని పాతి పెట్టడానికి రాజేష్ సొంత పొలమైన జొన్న పొలంలోకే వచ్చారు. చీకట్లో సుజాత, కిరణ్ ఇద్దరూ కలిసి ఒక 6 అడుగుల గొయ్యిని తవ్వారు. రాజేష్ శవాన్ని అందులో పడేసి పైన మట్టి కప్పేశారు. ఎవరికీ అనుమానం రాకుండా రాజేష్ సమాధిని గడ్డి ఆకులతో కప్పేశారు. అప్పుడు సుజాత భయంతో వణుకుతూ, కిరణ్, నాకెందుకో మనల్ని ఎవరో చూశారేమో అనిపిస్తుంది. రేపు ఊళ్ళో వాళ్ళు నా మొగుడెక్కడా అని అడిగితే ఏమని చెప్పాలి అని భయపడుతూ అడిగింది. అప్పుడు కిరణ్ ఒక క్రూరమైన నవ్వు నవ్వి, ఎవరు చూస్తారు సుజాత? ఈ అమావాస్య చీకట్లో ఆ దిష్టిబొమ్మ తప్ప మనల్ని చూసేవాడు ఎవడూ లేడు. ఉదయం లేవగానే రాజేష్ ఎవరికీ చెప్పకుండా ఎటో పారిపోయాడని ఊళ్ళో వాళ్లకు చెప్పు. 2 రోజుల తర్వాత మనం కూడా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అని ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆ తరువాత ఇద్దరు రక్తపు మరకలు కడుక్కొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక పర్ఫెక్ట్ హత్య చేసి పోలీసుల కళ్ళు గప్పి పారిపోబోతున్నాం అని వాళ్ళు గాల్లో తేలిపోతున్నారు. కానీ ఆకాశం నుంచి వాళ్లను చూస్తున్న ఒక కన్ను ఆ పచ్చని జొన్న చేనులో జరిగిన ఆ మారణకాండకు మౌన సాక్షిగా నిలబడింది. రేపు ఉదయం వాళ్లకు ఎదురయ్యే నరకం వాళ్ళు కలలో కూడా ఊహించనిది. కొన్ని గంటలకు తెల్లారింది. సుజాత నిద్రలేచి తన భర్త పారిపోయాడు అంటూ ఏడుపు నాటకం మొదలుపెట్టింది. నా మొగుడు రాత్రి అక్కడికో వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఇప్పుడు నాకెవరు దిక్కు అని చుట్టుపక్కల వాళ్లకు చెబుతూ ఏడుస్తుంది. కిరణ్ కూడా ఏమీ తెలియని వాడిలా వచ్చి, ఏమైంది సుజాత గారు, రాజేష్ ఎక్కడికి వెళ్ళాడు? ఏదైనా ఊరెళ్ళాడేమో, వచ్చేస్తాడులేండి, మీరు కంగారు పడకండి అని ఆమెకు ధైర్యం చెప్తున్నట్టు నటిస్తున్నాడు. కాసేపటి తర్వాత రాత్రి వాళ్ళు పూడ్చిన గొయ్యి ఎలా ఉందో ఒకసారి చూసి వద్దామని కిరణ్ తన బైక్ వేసుకొని రాజేష్ జొన్న చేను దగ్గరికి వెళ్ళాడు. పొలం గట్టు మీద నిలబడి రాత్రి శవాన్ని పూడ్చిన చోటుని చూశాడు. అంతే, కిరణ్కి గుండె ఆగిపోయినంత పనయింది. అతని కాళ్ళు చేతులు కదలట్లేదు. ఒళ్ళంతా చెమటలు కారుతున్నాయి. ఎందుకంటే రాత్రి వాళ్ళు పూడ్చిన గొయ్యి ఇప్పుడు తవ్వి ఉంది. పైన కప్పిన మట్టంతా పక్కకు పడేసుంది. దాంతో భయపడిపోయిన కిరణ్ ఆ గొయ్యి దగ్గరికి వెళ్ళి గొయ్యిలోకి తొంగి చూశాడు. కానీ ఆ గొయ్యిలో రాజేష్ శవం లేదు. కిరణ్కి చెమటలు పడుతున్నాయి. అతని కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. రాజేష్ శవం ఏమైంది? అడవి పందులేమైనా లాక్కెళ్ళాయా? లేదంటే రాజేష్ బతికే ఉన్నాడా అని పిచ్చోడిలా చుట్టూ చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే వాడి కళ్ళు పొలం మధ్యలో కాపలాగా పెట్టిన దిష్టిబొమ్మ మీద పడ్డాయి.
ఆ దిష్టిబొమ్మను చూడగానే కిరణ్కి ఊపిరాగిపోయినట్టయింది. దానికి కారణం ఏంటో తెలుసుకునే ముందు చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోలను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఆ దిష్టిబొమ్మను చూడగానే కిరణ్కి ఊపిరాగిపోయినట్టు ఎందుకు అనిపించిందంటే, ఆ ఎండిపోయిన గడ్డితో చేసిన దిష్టిబొమ్మకు రాత్రి రాజేష్ వేసుకున్న చొక్కా తొడిగి ఉంది. ఆ చొక్కా నిండా రాజేష్ తల నుంచి కారిన నెత్తుటి మరకలు ఎండిపోయి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ చొక్కా గాలికి అటూ ఇటూ కదులుతుంటే ఎవరో నిలబడి కిరణ్ను చూసి నవ్వుతున్నట్టుగా అతనికి అనిపించింది. దాంతో కిరణ్ భయంతో వణుకుతూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకొచ్చాడు. అప్పటికే సక్సెస్ఫుల్గా నాటకమాడి ఇరుగు పొరుగు వారిని తన భర్త ఎటో వెళ్ళిపోయాడని నమ్మించిన సుజాత ఇంటికి దొడ్డిదారి నుంచి లోపలికి వెళ్ళిన కిరణ్ ఆమెను ఏకాంతంగా కలిశాడు. సుజాతను చూసిన కిరణ్, సుజాత సుజాత జొన్న చేనులో, అదే రాత్రి మనం నీ మొగుడు శవాన్ని పాతిపెట్టిన జొన్న చేనులో అని కంగారు పడుతూ ఆయాసపడుతున్నాడు. అది విని కంగారు పడ్డ సుజాత, హా ఏంటి కిరణ్, జొన్న చేనులో ఏంటి, నువ్వేంటి ఇంత కంగారు పడుతున్నావు, అసలేమైంది అని ఆమె కూడా కంగారు పడుతూ అడిగింది. అప్పుడు కిరణ్ పక్కనే ఉన్న చెంబులోని నీళ్లు మొత్తం తాగేసి, సుజాత రాత్రి మనం జొన్న చేనులో పాతిపెట్టిన నీ మొగుడు రాజేష్ శవం ఇప్పుడు అక్కడ లేదు, ఆ గొయ్యి మొత్తం తవ్వేసుంది. పైగా వాడు వేసుకున్న షర్టు రక్తపు మరకలతో ఆ పొలంలో ఉన్న దిష్టిబొమ్మకు తొడిగి ఉంది. నిన్న రాత్రి మనం వాడిని పూడ్చడం ఖచ్చితంగా ఎవరో చూశారు. వాడు ఆ శవాన్ని తీసుకెళ్లి మనల్ని భయపెట్టడానికి ఆ చొక్కాని అక్కడ దిష్టిబొమ్మకు తొడిగి వెళ్ళాడు అని వణుకుతూ చెప్పాడు. అది విని సుజాతకి గుండె ఆగినంత పనయ్యింది. ఆమెకు ఒళ్ళంతా వణుకు మొదలైంది. అప్పుడు ఆమె కిరణ్తో, ఏంటి కిరణ్ నువ్వనేది, నువ్వేమీ తాగి వాగట్లేదు కదా అని ఏడుపు మొహం పెట్టి అడగ్గా, అబ్బా లేదు సుజాత, కావాలంటే నాతో రా, నువ్వే చూద్దువు అన్నాడు కిరణ్. అతను అంత గట్టిగా చెప్పడంతో భయపడిపోయిన సుజాత, కిరణ్ మనం ఇక్కడి నుంచి పారిపోదాం, వాడెవడో కానీ మనల్ని ఖచ్చితంగా పోలీసులకు పట్టిస్తాడు, మనం జైలుకి వెళ్ళడం ఖాయం, ప్లీజ్ కిరణ్ ఇక్కడి నుంచి పారిపోదాం అని ఏడుస్తుంది సుజాత. అప్పుడు కిరణ్, పిచ్చిదానా, మనం ఇప్పుడు పారిపోతే మనమే చంపామని పోలీసులకు అర్థమవుతుంది. అయినా వాడు పోలీసులకు చెప్పాలనుకుంటే రాత్రే చెప్పేవాడు. శవాన్ని ఎత్తుకెళ్ళి దిష్టిబొమ్మకు వాడి చొక్కా ఎందుకు వేస్తాడు? వాడు మనల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజాలని చూస్తున్నాడు. వాడెవడో తెలిసేదాకా మనం ఈ ఊరు విడిచి వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో నీ మొగుడు రాజేష్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వు. ఎవరికీ మన మీద, మరీ ముఖ్యంగా నీ మీద అనుమానం రాకూడదు అని సుజాతకు ధైర్యం చెప్పాడు. ఇక్కడే అసలైన మైండ్ గేమ్ స్టార్ట్ అయింది. ఆ రాత్రి వాళ్ళను చూసిందెవరు? శవాన్ని మాయం చేసి దిష్టిబొమ్మతో ఎందుకు భయపెడుతున్నారు అనేదే ఇప్పుడు కీలకంగా మారింది. కిరణ్ చెప్పినట్టుగానే సుజాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో తన భర్త రాజేష్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చింది. సంగారెడ్డి క్రైమ్ బ్రాంచ్ సిఐ రవీంద్ర ఈ మిస్సింగ్ కేసును టేకప్ చేశాడు. ఆయనకు అసిస్టెంట్గా ఆ ఊరి లోకల్ కానిస్టేబుల్ మల్లేష్ కూడా డ్యూటీలో ఉన్నాడు. పోలీసులు వాళ్ళ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. కానీ కిరణ్, సుజాతల ఫోకస్ మాత్రం ఆ గుర్తు తెలియని బ్లాక్మెయిలర్ మీదనే ఉంది. వాడు డబ్బులు అడుగుతాడేమో అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ వారం రోజులైనా వాడు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. డబ్బులకి బదులుగా వాడు వాళ్ళకి బతికుండగానే నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఒకరోజు రాత్రి సుజాత నిద్రలేచి బాత్రూంకి వెళ్ళింది. అద్దం మీద రక్తం లాంటి ఎర్రటి రంగుతో ఒక చేతి ముద్ర ఉంది. అది అచ్చం రాజేష్ చేతి ముద్రలాగే ఉంది. అది చూసి హడలిపోయిన సుజాత భయంతో అరుచుకుంటూ బయటకు పరిగెత్తింది. మరో 2 రోజుల తర్వాత కిరణ్ తన క్లినిక్లో పేషెంట్స్కి మందులు ఇస్తున్నాడు. సరిగ్గా అప్పుడే పోస్ట్ మ్యాన్ వచ్చి కిరణ్కు ఒక పార్సెల్ ఇచ్చాడు. కిరణ్ అది ఓపెన్ చేసి చూడగానే అతనికి గుండె ఆగిపోయింది. ఎందుకంటే అందులో వాళ్ళు రాజేష్ను చంపడానికి వాడిన ఆ ఇనుప పార ముక్కలు ముక్కలుగా చేసి పెట్టి ఉంది. దానికి అంటుకున్న రక్తం ఇంకా అలాగే ఉంది. లోపల ఒక చిన్న చీటీ కూడా ఉంది. దాన్ని తెరిచి చూడగా, దిష్టిబొమ్మ నిద్రపోలేదు, మీరు చేసిందంతా చూసింది అని రాసి ఉంది. అది చూసి కిరణ్కు గొంతెండిపోయింది. పిచ్చెక్కినట్టు అనిపించింది. అది అర్ధరాత్రి సమయం. సుజాత ఇంట్లో ఒంటరిగా ఉంది. కొద్దిసేపటికి కరెంటు పోయింది. సడన్గా ఇంటి బయట నుంచి రాజేష్కి ఇష్టమైన ఒక పాత పల్లెటూరి పాట రేడియోలో వినిపిస్తుంది. అది విన్న సుజాతకి గుండె జల్లుమంది. మెల్లగా మంచం మీద నుంచి లేచి సుజాత వణుకుతూ కిటికీలో నుంచి బయటకు చూసింది. బయట ఎవరూ లేరు. కానీ కొద్ది దూరంలో ఆ చీకట్లో దూరంగా ఒక దిష్టిబొమ్మ నిలబడి ఉంది. కానీ ఈసారి అది పొలంలో లేదు, సుజాత ఇంటి కాంపౌండ్ గోడ దగ్గర ఉంది. అది చూసిన సుజాతకు పిచ్చెక్కిపోయింది.
ఆమె వెంటనే కంగారు పడిపోయి కిరణ్కు ఫోన్ చేసి, కిరణ్, వాడు మనల్ని డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయట్లేదు, మనల్ని మెంటల్గా పిచ్చోళ్ళని చేస్తున్నాడు. నాకెందుకో నా మొగుడు రాజేష్ దయ్యమై వచ్చాడేమో అనిపిస్తుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. ఎక్కడో పొలంలో ఉండాల్సిన దిష్టిబొమ్మ మా ఇంటి కాంపౌండ్ గోడ దగ్గర నించొని నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది అని భోరున ఏడ్చింది. అలా వాళ్లకు నిద్ర ఉండటం లేదు. సరిగ్గా తిండి తినలేకపోతున్నారు. కళ్ళు మూసుకుంటే రాజేష్ శవం, ఆ దిష్టిబొమ్మ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆ టార్చర్ భరించలేక, పోలీసుల ముందు ఏమీ తెలియనట్టు నార్మల్గా నటించలేక, లోపల భయాన్ని ఆపుకోలేక కిరణ్, సుజాత ఇద్దరూ బతికుండగానే ఒక నరకాన్ని అనుభవిస్తున్నారు. మరోవైపు సిఐ రవీంద్ర మాత్రం తన ఇన్వెస్టిగేషన్ని వేగవంతం చేశాడు. రాజేష్ బ్యాంక్ అకౌంట్స్, కాల్ రికార్డ్స్ అన్నీ చెక్ చేశాడు. అతని ఫోన్ సిగ్నల్స్ను కూడా ట్రాక్ చేశాడు. దాంతో రాజేష్ ఎక్కడికి వెళ్ళలేదు అని అతనికి కన్ఫర్మ్ అయింది. కానీ సుజాత, కిరణ్ల ప్రవర్తనలో మార్పుని మాత్రం రవీంద్ర పసిగట్టాడు. భర్త కనిపించకుండా పోతే భార్య బాధపడాలి, కానీ ఈ సుజాత కళ్ళల్లో ఉన్నది బాధ కాదు, ఏదో ఒక భయం. అలాగే ఆర్ఎంపీ డాక్టర్ కిరణ్ ఎందుకు పదే పదే సుజాత ఇంటికి వెళ్తున్నాడు అని రవీంద్రకు అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేసినప్పుడు డౌట్ వచ్చింది. వెంటనే కానిస్టేబుల్ మల్లేష్ను పిలిచిన రవీంద్ర, మల్లేష్, ఆ కిరణ్, సుజాత వీళ్ళిద్దరి మీద నిఘా పెట్టు, వాళ్ళిద్దరికీ ఏమైనా సంబంధం ఉందేమో ఆరాతీ అని ఆర్డర్ వేశాడు. అయితే అదే సమయంలో సుజాత ఇంటి పెరట్లో పోలీసులకు ఒక కాలిపోయిన ప్లాస్టిక్ కవర్ దొరికింది. అందులో నిద్రమాత్రలు సగం కాలిపోయి ఉన్నాయి. అంటే రాజేష్కు ఎవరో నిద్రమాత్రలు ఇచ్చారు అని సిఐకు అర్థమైంది. ఇప్పుడు పోలీసుల టార్గెట్ ఒక్కటే, రాజేష్ ఊర్లో నుంచి బయటకు వెళ్ళిన ఆనవాళ్లు లేవు. ఒకవేళ అతను ఊర్లోనే ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఎవరికీ కనిపించకుండా దాక్కుంటాడు? లేదా రాజేష్ ఒకవేళ చనిపోయి ఉంటే అతని శవం ఎక్కడుంది? ఆ శవం దొరికితే పోస్టుమార్టం ద్వారా అన్ని నిజాలు బయట పెట్టచ్చు అనే కోణంలో పోలీసులు రాజేష్ శవం కోసం వెతుకుతున్నారు. మరోవైపు ఆ గుర్తు తెలియని బ్లాక్మెయిలర్ ఏమో కిరణ్, సుజాతలను మెంటల్గా టార్చర్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరిలో భయం తారాస్థాయికి వెళ్ళింది. ఇద్దరూ పిచ్చోళ్ళలా మారిపోయారు. ఇదంతా ఆ దిష్టిబొమ్మనే చేస్తుంది. ఆ దిష్టిబొమ్మ వెనక ఎవడున్నాడో ఈ రాత్రి తేల్చుకుందాం అని కిరణ్ డిసైడ్ అయ్యాడు. అయితే ఇక్కడే ఈ కథలో మైండ్ బ్లాక్ అయ్యే ఒక భయంకరమైన సంఘటన జరగబోతుంది. అది మళ్ళీ ఒక అమావాస్య రాత్రి. కిరణ్ తన చేతిలో ఒక వేట కొడవలి పట్టుకొని సుజాతను తీసుకొని ఆ జొన్న చేను దగ్గరికి వెళ్ళాడు. పొలం మధ్యలో ఆ దిష్టిబొమ్మ రాజేష్ నెత్తుటి చొక్కాతో గాలికి ఊగుతుంది. అప్పుడు కిరణ్ కోపంగా ఊగిపోతూ, ఒరేయ్, ఎవడ్రా నువ్వు? మేం పాతిపెట్టిన శవాన్ని ఎత్తుకుపోయి మాతోనే ఆటలాడతావా? దమ్ముంటే బయటికి రారా అని గట్టిగా అరిచాడు. కానీ ఆ చీకట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎలాంటి అలికిడి కానీ చప్పుడు కానీ లేదు. సుజాత భయంతో కిరణ్ వెనకాల దాక్కుంది. అయితే సరిగ్గా అప్పుడే సడన్గా ఆ దిష్టిబొమ్మ వెనకాల నుంచి ఒక భారీ ఆకారం బయటకొచ్చింది. ఆ ఆకారం ముఖానికి ఒక నల్లటి ముసుగుంది. వాడి చేతిలో కూడా మట్టిని తవ్వడానికి వాడే ఒక ఇనుప పార ఉంది. అతన్ని చూసి ముందు వాళ్ళిద్దరూ భయపడిపోయినా అతను పెట్టిన నరకానికి కోపంతో ఊగిపోతున్న కిరణ్ ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి మీదకి ఒక్కసారిగా కత్తి తీసుకొని దూకాడు. కానీ ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి చాలా బలంగా ఉండటంతో ఒకే ఒక్క దెబ్బతో కిరణ్ను తన చేతిలో ఉన్న గడ్డపారతో తల మీద కొట్టాడు. అంతే, కిరణ్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. అది చూసి భయపడిపోయిన సుజాత అరుస్తూ పారిపోవడానికి ట్రై చేసింది. కానీ ఆ ముసుగు వ్యక్తి ఆమెను పట్టుకొని తాడుతో ఆ దిష్టిబొమ్మ కర్రకే కట్టేశాడు. సుజాత ప్రాణభయంతో, నన్ను వదిలేయ్, నేను రాజేష్ను చంపలేదు, అంతా కిరణ్ గాడే చేశాడు అని మొత్తం నిజం కక్కేసింది. అప్పుడు ఆ ముసుగు వ్యక్తి నెమ్మదిగా తన ముఖం మీద ఉన్న మాస్కును తీశాడు. ఆ ముఖం చూడగానే సుజాతకు ఊపిరాగిపోయింది. అతన్ని చూసి ఒక దయ్యాన్ని చూసినట్లు అరిచింది. ఎందుకంటే ఆ ముసుగు వేసుకున్నది మరెవరో కాదు, లోకల్ పోలీస్ కానిస్టేబుల్ మల్లేష్. అవును, ఆ ముసుగులో ఉంది మల్లేషే. మల్లేష్ చిన్నప్పటి నుంచి చనిపోయిన రాజేష్కు మంచి ఫ్రెండ్. ఈ విషయం సుజాతకు కూడా తెలుసు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక సైకోలా మారి వాళ్లను ఇంతగా టార్చర్ చేశాడు. అసలు మల్లేష్కు ఈ మర్డర్ గురించి ఎలా తెలుసు? శవాన్ని అతను ఎందుకు మాయం చేశాడు అని తెలుసుకునే సమయంలో ఒక ఎమోషనల్ మరియు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ మనకు తెలియబోతుంది. మల్లేష్ను చూసిన సుజాత వణికిపోతూ, మల్లేష్ అన్న, నువ్వా? ఎందుకు మాతో ఆటలాడావు? నీకు నేను చెల్లి లాంటిదాన్ని, అలాంటిది నాకే ఇంత నరకం చూపిస్తావా అని భయంగా అడగ్గా మల్లేష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ కన్నీళ్లు ఏదో బాధతో వస్తున్నట్టు లేవు, కోపంగా ఉండే ఒక అగ్నిపర్వతంలా ఉన్నాయి. అప్పుడు మల్లేష్ చాలా ఆవేశంగా, కోపంగా, అవునే, నేనే. ఆ రాత్రి మీరు రాజేష్ను చంపి ఇదే పొలంలో పూడుస్తుంటే
నేను రాత్రిపూట పెట్రోలింగ్లో ఉండి ఇదంతా నా కళ్ళారా చూశాను. మీరు వెళ్ళగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఈ గొయ్యిని తవ్వాను. రాజేష్ ఏమైనా కొన ఊపిరితో ఉంటాడేమో అనే ఆశతో. వాడిని కాపాడుకుందామని నా చేతులతోనే మీరు పూడ్చిన సమాధిని తవ్వాను. కానీ వాడు అప్పటికే చచ్చిపోయాడు. వాడి నెత్తురు నా చేతుల కంటింది. నాకప్పుడే అనిపించింది, మీ ఇద్దరిని ఇప్పుడే అరెస్ట్ చేస్తే 2 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తారు. చట్టం ముందు ఏదో ఒక లొసుగులు వాడి తప్పించుకుంటారు. కానీ అలా జరగకూడదు. అందుకే మీకు నరకం చూపించాలని డిసైడ్ అయ్యాను. పాపం ఆ పిచ్చోడు నా భార్య దేవతరా అని నాతోనే చెప్పేవాడు. పాపం వాడికేం తెలుసు నువ్వింకో మగాడి మోజులో పడి వాడిని చంపబోతున్నావు అని. మీకు చావనేది చాలా చిన్న శిక్ష. మీరు బతికుండగానే నరకం చూడాలి. కళ్ళు మూసినా తెరిచినా నా ఫ్రెండ్ రక్తం మీకు గుర్తుకు రావాలి. మీ తప్పును మీరే ఒప్పుకొని పోలీసుల కాళ్ళ మీద పడాలని నేనే ఆడాను ఈ దిష్టిబొమ్మ నాటకం అని గట్టిగా అరిచాడు మల్లేష్. శవాన్ని అడవిలో ఎవరికీ దొరకకుండా దాచాను. మీ మీద ప్రతి క్షణం నిఘా పెట్టాను. రాత్రిపూట నేనే వచ్చి మీ ఇంట్లో వాడి చేతి ముద్రలు వేశాను. నీ ప్రియుడు ఈ కిరణ్కి కూడా ఆ పార్సిల్ పంపింది నేనే. మీకు మెంటల్ టార్చర్ అంటే ఏంటో చూపించాను. మీ ఇద్దరితో నేను ఆడుకున్నాను. నా స్నేహితుడి ఆత్మకు శాంతి కలగాలంటే మీరు పిచ్చోళ్ళవ్వాలి అంటూ వాళ్ళిద్దరినీ విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే ఆ జొన్న పొలం చుట్టూ పోలీసుల జీపులు వచ్చి ఆగాయి. సిఐ రవీంద్ర తన టీంతో అక్కడికి చేరుకున్నాడు. ఎందుకంటే మల్లేష్ ముందే సిఐకి లొకేషన్ మెసేజ్ చేసి తాను నేరస్తులను పట్టుకున్నానని చెప్పాడు. పోలీసులు సుజాతను కిరణ్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళు అప్పటికే భయంతో మల్లేష్ పెట్టిన టార్చర్తో సగం పిచ్చోళ్ళలా మారిపోయి ఎక్కడ అబద్ధం చెప్తే మల్లేష్ వాళ్ళని చంపేస్తాడేమో అనే భయంతో, సార్ రాజేష్ని మేమే చంపాం, మమ్మల్ని కాపాడండి, ఈ మల్లేష్ మమ్మల్ని చంపేసేలా ఉన్నాడు అని వాళ్ళే తమ నేరం మొత్తాన్ని సిఐ రవీంద్ర ముందు కక్కేశారు. సుజాత, కిరణ్ ఇద్దరికీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వాళ్ళ జీవితం జైలు గోడల మధ్య ముగిసిపోయింది. కానీ ఆ జైల్లో కూడా వాళ్లకు రాత్రుల్లో నిద్ర పట్టేది కాదు. కిటికీలో నుంచి చూస్తే ఆ జొన్న చేనులో ఉన్న రక్తమంటిన దిష్టిబొమ్మే వాళ్లకు గుర్తొచ్చేది. వాళ్ళు జీవితాంతం ఒక మానసిక నరకంలో బతికేలా చేశాడు మల్లేష్. ఆ తర్వాత శవాన్ని పోలీసులకు అప్పగించిన మల్లేష్ తన చేతులతోనే తన స్నేహితుడికి అంతిమ సంస్కారాలు చేశాడు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నందుకు డిపార్ట్మెంట్ మల్లేష్ను 6 నెలలు సస్పెండ్ చేసింది. కానీ ఒక స్నేహితుడిగా మాత్రం అతను గెలిచాడు. చూశారుగా, ఒకరి కన్ను కప్పి నేరం చేశామనుకుంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు ఒక సాక్షిగా మారుతుంది. ఆ పొలంలో ఉన్న దిష్టిబొమ్మ కేవలం పక్షుల్ని భయపెట్టడానికే కాదు, పాపం చేసిన మనుషులను కూడా భయపెట్టడానికి పనిచేస్తుందని ఈ కథ నిరూపించింది. ద్రోహం చేస్తే చట్టం శిక్షిస్తుందో లేదో కానీ కర్మ మాత్రం ఒక సైకోలాగా మారి సైకలాజికల్గా మనల్ని నాశనం చేస్తుంది అనడానికి ఈ కథే ఒక పెద్ద ఉదాహరణ. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.